సార్ నమస్కారం సార్. నమస్తే సార్ రామ్ గోపాల్ వర్మ గారు సిండికేట్ అని ఒక సినిమా తోటి రాబోతున్నారు. ఆయన కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా విషయానికి వచ్చేసరికి మొన్న ఒక ట్వీట్ చేశారు ఆయన. అంటే రంగీలా సత్య ఈ సినిమాల తరహాలోనే అటువంటి సినిమాలు మళ్ళీ నా దగ్గర నుంచి వస్తాయి, ఇన్నాళ్ళు లేదు ఒక లోపంతో ఇలా సినిమాలు కంటిన్యూస్ గా అసభ్యకరమైన సినిమాలు తీస్తానని చెప్పేసి ఆయన కన్ఫ్యూస్ అయ్యారు. సభ్యమేం కాదులేండి, కానీ కొంచెం డీవియేట్ అయ్యాను అనేది ఒకటే. ఆయన అన్నది ఏంటంటే, యాక్చువల్గా ఆయన సెన్స్ ఏంటంటే, వర్మ గారి సెన్సు, ఆయన సినిమా క్రాఫ్ట్ మీద కమాండ్ ఉంది ఆయనకి. ఓకే, ఈ కమాండ్ ఉండటం అనేది ఆయననే గుర్తించి మనం ఒక ఆటలాగా నడపచ్చు దీన్ని అని అనుకోవడం చేత కొన్ని తప్పులు దొర్లాయి, కొంచెం సీరియస్గా ఉండాలి అనేది ఆయన ఫీల్ అవుతున్నాడు. ఓకే, అంటే సినిమాని సీరియస్గా తీసుకోవటం మానేసి చాలా రోజులైంది అని చాలామంది ఆయన గురించి మాట్లాడారు. ఆయన విమర్శను అడ్మిట్ చేశాడు. అడ్మిట్ చేసి నిజమే కావచ్చు, కానీ నేను ఇప్పుడు సీరియస్గా ఓ సినిమా చేయబోతున్నాను అని చెప్పాడు. నిజానికి ఈ మాట కొత్తగా చెప్పడం కాదు, ఆయన గతంలో కూడా ఇలాంటి కొన్ని సందర్భాలు వచ్చాయి ఆయన జీవితంలో. వచ్చినప్పుడు కొన్ని ప్రయత్నాలు చేశాడు, అది వర్కౌట్ అవ్వలేదు. ఉదాహరణకి నాగార్జున గారితో ఆయన ఆఫీసర్ అనేటువంటి సినిమా చేయడానికి ముందు సీరియస్గా ఒక మంచి ఫిలిం తీయాలి. అప్పటికే ఆయన కొన్ని ఐస్ క్రీమ్ లాంటి సినిమాలు తీసి కొన్ని విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఉన్న టైంలోనే శివాకి సంబంధించిన ఒక ఫంక్షన్ చేశారు, ఒక సెలబ్రేషన్. అది రిలీజ్ అయ్యి ఇన్నేళ్ళు అయింది అనేది ఏదో సెలబ్రేట్ చేసి, దాని తర్వాత ఆ టైంలో ఒక కమిట్మెంట్ తీసుకుని ఒక మంచి సినిమా చేద్దాం మనం తిరిగి అని ఆ సినిమా చేశారు. ఆఫీసర్ అనే సినిమా చేశారు, అది డిజాస్టర్ అయింది. ఓకే, సో సీరియస్గా నిర్ణయాలు తీసుకుని చేసిన తర్వాత అన్ని సినిమాలు విజయవంతం అవుతాయని కూడా గ్యారంటీ ఏం లేదు. ఒక ప్రయత్నమే అది. ఆఫీసర్ అని ఒక ప్రయత్నం చేశాడు ఆయన, అది వర్కౌట్ అవ్వాల. ఇతర ప్రయోగాలు చేశాడు, అవి వర్కౌట్ అవ్వాల. అయితే రామ్ గోపాల్ వర్మ గారు చాలా కాన్ఫిడెంట్గా ఒక మాట చెప్పేవాడు, ఎవరైనా తనను క్రిటిసైజ్ చేస్తే నేను భిన్నమైనటువంటి జానర్లలో సినిమాలు తీస్తాను, జనం చూస్తారో లేదా అనేది వాళ్ళ సమస్య, నేను కాదు, నేను డిఫరెంట్ జానర్స్లో సినిమాలు తీస్తాను అని చెప్పాడు. అలాగని చెప్పి ఆయన జానపద పౌరాణిక చిత్రాల జోలికి వెళ్ళలేదు లక్కీగా. కానీ ఇతర సోషల్లో ఉన్నటువంటి అన్ని జానర్స్లోనూ సినిమాలు తీసే ప్రయత్నం చేశాడు. దానిలో కూడా ఒక పవన్ స్టార్తో పెట్టి ఒక సినిమా తీసే ప్రయత్నం చేశాడు. దానికి ఒక విచిత్రమైన టైటిల్ కూడా ఏదో పెట్టాడు ఆయన, జిఎస్టీ. ఈ జిఎస్టీ లాంటి టైటిల్స్ పెట్టి సినిమాలు తీయటం ఇదంతా కూడా కొంచెం క్రిటికల్గా ఏమిటిది, ఏమైంది ఇతనికి అన్నట్టు మాట్లాడారు. కానీ జీవితంలో ఉన్న రొస్టును కూడా కొంత చూపించే ప్రయత్నం చేశాడు ఆయన సినిమాల్లో. రామ్ గోపాల్ వర్మ డిఫరెంట్గా ఆలోచిస్తాడు, డిఫరెంట్ కథలు చేస్తాడు అంటానికి ఉదాహరణ ఏంటంటే, కొంతమంది కొన్ని సబ్జెక్టులు టేకప్ చేయడానికి మొహమాట పడతారు. ఈయన మొహమాటం పడ్డు, అది ఉంది కదా, ఉన్నప్పుడు దాన్ని చెప్పడానికి ఎందుకు మొహమాట పడాలి అని ఒక అడుగు ముందుకేసే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకు ఆయన తీసినటువంటి ఒక సినిమాలో భార్యని చంపేసేటువంటి భర్త పాత్ర ఉందనుకోండి, ఆయన మొహమాట పడ్డు. అంటే దానికి ఒక రీజన్ ఎస్టాబ్లిష్ అయి ఉంటే, ఒక ప్రాపర్ రీజన్ ఎస్టాబ్లిష్ అయి ఉంటే దాన్ని చెప్పడానికి మొహమాట పడాల్సిన అవసరం లేదు అనేది ఆయన ఫీల్ అవుతాడు. ఫీల్ అయి తీసాడు అలాంటి సినిమాలు. మహిళా సంఘాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు, అయినప్పటికీ ఆయన రీజన్ ఆయనకు ఉంది. అలా అన్ని జానర్స్లోనూ తీశాడు. లాజిక్ను వదిలిపెట్టి నడిచినటువంటి సందర్భాలు చాలా తక్కువ. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలు చేశాడు ఆయన. అలాగే జనాల మనసుల్లో నిలిచిపోయే సినిమాలు తర్వాత కూడా చేశాడు ఆయన. ఆయన చేసినటువంటి సర్కార్ సిరీస్ అదే. అయితే ఇప్పుడు ఆయన అంటే ఎపిక్ లెవెల్లో కూడా సినిమా చేయగలడు ఆయన. కంపెనీ అనే సినిమా ఉంది ఆయనదే. ఆ కంపెనీ సినిమా క్లైమాక్స్లో ఇద్దరే మిగులుతారు. ఆ ఇద్దరు నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో, నా ఇంటికి నేను వెళ్ళిపోతాను, క్లోజ్ అయిపోయింది అని అనుకోరు. అక్కడ కూర్చుని
ఇప్పుడు మన ఇద్దరమే మిగిలాం, నువ్వు నా బాసువి, నువ్వు చెప్పు నేనేం చేయాలో అని, నీ ఆర్డర్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అన్నట్టుగా రెండో క్యారెక్టర్ అంటుంది. అంటే ఇద్దరుంటే చాలు ఒక కొత్త మూమెంట్ మొదలు పెట్టడానికి అనే కాన్సెప్ట్తో అక్కడ ఎండ్ చేస్తాడే. ఎపిక్ లక్షణం అది. సో అలాంటి టాలెంట్ ఉంది అతనికి. ఇప్పుడు తను సత్యాకి సీక్వెల్గా ఈ సినిమా చేయబోతున్నానని చెప్తున్నాడు. సత్య అండర్ వరల్డ్ కి సంబంధించినటువంటి అనేక విషయాలు ప్రస్తావించిన సినిమా. అలాగే రామ్ గోపాల్ వర్మలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే తను వాస్తవిక చిత్రాలు ఉండేవి 90లకు ముందు. ఆర్ట్ సినిమా అనేవాళ్ళు. బిఎస్ నారాయణ లేకపోతే దేవదాస్ కనకాల, చలిచేమలు లాంటి సినిమాలు తీశారు. అలాంటి కంటెంట్ మృణాల్ సేన్ గారి ఒక ఊరి కథ, మా భూమి ఇలాంటి సినిమాలతో జనాలు కొంత ఆ ఏరియాలో కనెక్ట్ అయ్యేటువంటి జనాలు ఉండేవారు. ఈ వాస్తవిక చిత్రాలకి కమర్షియల్ సినిమాలకి చాలా తేడా ఉండేది. ఈ గ్యాప్ను చెరిపి వాస్తవికవాదంలో కమర్షియల్ కంటెంట్ చెప్పడం అనే ఒక కొత్త ఫార్ములాని తెలుగు సినిమాకు సంబంధించి డిజైన్ చేసినోడు రామ్ గోపాల్ వర్మే. అంతకుముందు బాపు ఆ ప్రయత్నం చేశాడు, కానీ అంతకంటే ప్రతిభావంతంగా చేయగలిగిన వాడు నిస్సందేహంగా రామ్ గోపాల్ వర్మే. అందుకని తెలుగు సినిమా చరిత్రలో అతని కంట్రిబ్యూషన్ ఉంది. ఇప్పుడు చేయబోతున్నది ఈ సత్యాకి సీక్వెల్ అని చెప్తున్నాడు ఆయన. కానీ ఇప్పుడు ప్రపంచం, ఆయన ఎంటర్ అయిన దగ్గర నుంచే ప్రపంచం మారింది. 90లో ప్రవేశించాడు ఆయన సినిమా పరిశ్రమలో డైరెక్టర్గా. ఆయన మొదటి సినిమా రిలీజ్ అయింది 90లోనే. 90లోనే భారతదేశం లిబరలైజ్డ్ ఎకానమీలోకి ఎంటర్ అయింది. ఇది ఒక పోలిక తీసుకుంటే ఇప్పుడు నేరం దాని స్వరూపాన్ని, స్వభావాన్ని మార్చుకుంది అన్ని ఏరియాల్లోనూ. అంటే పొలిటికల్ క్రైమ్ చాలా పెరిగిపోయింది. పొలిటికల్ క్రైమ్ పెరిగింది, కార్పొరేట్ క్రైమ్ పెరిగింది. ఇదివరకు కొన్ని గ్రూప్స్ ఉండేవి. అంటే పెట్టుబడి అనేది ఉన్నంత కాలం, వ్యక్తిగత ఆస్తి ఉన్నంత కాలం క్రైమ్ ఉంటుంది. ఎందుకుంటుంది అంటే వ్యక్తిగత ఆస్తి మీద సెటిల్మెంట్లు జరుగుతాయి. ఈ సెటిల్మెంట్లు చేయటానికి ఒక గ్యాంగ్ ఉండాలి కదా. ఎవడో నష్టపోతాడు. ఈ నష్టపోయిన వాడు అవతల వాడిని బెదిరించడానికో ఏదో ఒకటి చేయటానికి ఎక్కడికో ఎవరో ఒకరిని అప్రోచ్ అవ్వాలి కదా. ఇలాంటి వాళ్ళని ఫెసిలిటేట్ చేయడానికి కొన్ని గ్యాంగ్స్ ఉండేవి. ఈ గ్యాంగ్స్ మధ్య యుద్ధాలు జరిగేవి. వీళ్ళు ఒక గ్యాంగ్ని అప్రోచ్ అయితే ఇంకోళ్ళు ఇంకో గ్యాంగ్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది వీళ్ళ కోసం. ఇది వ్యాపార తగాదాలు సెటిల్మెంట్ చేయడానికి కూడా చాలా ఫర్మ్స్, కొన్ని కంపెనీలు ఉండేవి. వాటి మధ్య యుద్ధం జరుగుతూ ఉండేది ఆధిపత్యం కోసం. బాంబే ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగినవి అవే. గుల్షన్ కుమార్ లాంటి వాడి హత్య జరిగింది అక్కడే, ఆ ఏరియాలోనే. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే నేరం అనేది దాని స్వభావం, స్వరూపం విస్తరించింది, అనేక సెక్టార్లలోకి విస్తరించింది. ఎప్పుడైతే ఇక్కడ వ్యవస్థీకృతం అయిపోయి పోలీస్ డిపార్ట్మెంటే నేరుగా సెటిల్మెంట్లు చేసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిన తర్వాత, విజయవాడ నేపథ్యంలోనే ఆయన ఎక్కువ సినిమాలు తీశాడు వర్మ గారు. వంగవీటి, దేవినేని క్లాషెస్ ఎక్కువ ఆయన సినిమాల్లో కథలు. అది ఆయన కొంచెం దేవినేని స్టాండ్ తీసుకుని వంగవీటి పట్ల నెగిటివ్ అభిప్రాయం ఉంది ఆయనకి. ఉండటానికి కూడా రీజన్ ఉంది. ఆయన రీజన్ ఆయనకు ఉంది, నేను కాదని అన్నదాన్ని. అయితే ఈ స్టాండ్లో ఉన్నటువంటి వర్మ గారికి విజయవాడ నుంచే ఉదాహరణ తీసుకుంటే, ఏది సిండికేట్ సినిమాకి మూలం అనుకుంటే, ఈ వంగవీటి, దేవినేని అనే వాళ్ళు ఒరిజినల్గా ఏమిటి, సెటిల్మెంట్ వ్యవహారమే, దందాలు నడుపుతా అనే పనిలో ఉండేవారు వారు. అక్కడి నుంచి ఎప్పుడైతే విజయవాడ, అప్పుడు డిఎస్పి సెంటర్ విజయవాడ డిఎస్పి సెంటర్గా ఉండగా వాళ్ళ వ్యాపారాలు వర్ధిల్లాయి. అంటే ప్రతి సెటిల్మెంటు వాళ్ళ దగ్గరికే వెళ్ళేది. విజయవాడలో ఒక సామెత ఉండేది, నువ్వేం చేయదలుచుకుంటే అది చెయ్యి, గుణదల్లోనూ కృష్ణలంకలోనూ సెటిల్మెంట్ ఉంటుంది కదా, అప్పుడు మాట్లాడుకుందాం. గుణదలు అంటే వాళ్ళది, కృష్ణలంక అంటేనేమో వంగవీటి రంగాది. సో
అలాంటి ఒక వాతావరణంలో వాళ్ళు అద్భుతంగా తమ పరిపాలన నడిపారు విజయవాడ మీద. తర్వాత రోజుల్లో ఏమైంది, రామారావు గారు సీఎం అయిన తర్వాత దాన్ని అర్బన్ పోలీస్ జిల్లాగా మార్చాడు. అర్బన్ పోలీస్ జిల్లాగా మార్చి కేఎస్ వ్యాస్ని అక్కడికి సూపరింటెండెంట్గా తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత పోలీస్ కాన్సన్ట్రేషన్ పెరిగింది. పోలీస్ కాన్సన్ట్రేషన్ పెరిగిన తర్వాత వాళ్ళే సెటిల్మెంట్లు చేస్తారు కదా, వీళ్ళకి పనే ఉంది. దాంతో నెమ్మదిగా వీళ్ళు పని లేని పరిస్థితికి వెళ్ళిపోయారు. ఈ పని లేని పరిస్థితికి వెళ్తున్న దశలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వీళ్ళు. ఆయన తెలుగుదేశంలోకి ఎంటర్ అయ్యాడు, ఈయన కాంగ్రెస్లోకి ఎంటర్ అయ్యాడు. ఆయన కంకిపాడు నుంచి ఎమ్మెల్యే అయ్యాడు, ఈయన విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యే అయ్యాడు. అదే చెప్పబోతున్నాడు ఈయన సిండికేట్ సినిమాలో. అంటే రాజకీయాల్లోకి నేరం విస్తరించి, క్రైమ్ విస్తరించి అది ఎన్ని రూపాలుగా మారుతోంది